waves roaring in the morning sun. హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిరాజ్ వ్లాగ్స్ అండ్ గార్డెనింగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నాతో పాటు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నేను చాలా చాలా బాగున్నాను. అండ్ అందరికీ హ్యాపీ భోగి అండి. ఈరోజు భోగి వ్లాగ్ షేర్ చేయబోతున్నాననమాట. సో మా ఇంట్లో భోగి ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో షూట్ చేసి మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ ఇలా ముగ్గు వేశాను. అండ్ తను నా కో సిస్టర్ అనమాట. తన పేరు మాధవి. సో పసుపు కుంకుమ చల్లుతూ ఉంది. అండ్ నా ఫ్యామిలీ వచ్చేసి సింపుల్ ఫ్యామిలీ అండి. సో నేను, నా కో సిస్టర్, మా హస్బెండ్, మా మరిది అండ్ మా పిల్లలు. ఇదే మా ఫ్యామిలీ అనమాట. సో లైఫ్లో వచ్చే మంచైనా చెడైనా మేమే షేర్ చేసుకుంటూ ఉంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి భోగి కాబట్టి భోగి మంట వేసుకోవాలి కదా. సో మా వారు అక్కడ భోగి మంట వేసేసారు. పిల్లలు కూడా కూర్చున్నారు. జనవరిలో చలి విపరీతంగా పెరిగిపోతుంది కదా. ఇంత చలిలో పొద్దున్నే లేవాలంటే పిల్లలకైనా మనకైనా ఎంత కష్టమో కదా. కానీ ఇలా భోగి మంట వేసుకొని వెచ్చగా అక్కడ కూర్చుంటే అస్సలు కదలాలనిపించలేదు. పిల్లలు కూడా ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట ఇలా భోగి మంటలు చూస్తూ. ఇంకో విషయం ఏంటంటే నేను, మాధవి సో ఇద్దరం ఒక చోట ఉన్నామంటే బోలెడన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఇక్కడ ఏమంటే సో మా వీధిలో ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అందరూ ముగ్గులు వేస్తున్నారు. అండ్ ఒక ఆవిడ మాత్రం మనం ఇంట్లో మాప్తో ఇల్లు తుడుస్తాం కదా. సో వీధిలో తుడుస్తున్నారనమాట. సో మాకు చాలా ఫన్నీగా అనిపించింది. సో తను నాకు చూపిస్తుందనమాట. సో ఇలా హ్యాపీగా ముచ్చట్లతో మా భోగి మంటలు అయితే కంప్లీట్ చేసుకున్నాము. మా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి వడ అండి. సో వడ నేను చాలా తక్కువగా చేస్తూ ఉంటాను. జస్ట్ ఇలా అకేషన్స్ అప్పుడే వడ రెసిపీ అనేది ట్రై చేస్తూ ఉంటాను. ఎన్నిసార్లు చేసినా కొంచెం కొత్తగానే అనిపిస్తుంది అనమాట. సో చాలా భయంగా ఆయిల్లో వదిలేస్తూ ఉంటాను. సో ఎనీవే చాలా చాలా బాగా వచ్చాయి. అండ్ ఇందులోకి కాంబినేషన్గా టమాటా చట్నీ చేశాను. ఎంత ఎమ్మీగా ఉందంటే చాలా చాలా బాగుంది. మా బ్రేక్ఫాస్ట్ అవ్వగానే మేము గబగబా రెడీ అయిపోయి చిక్క డెకరేషన్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ డెకరేషన్ ఎందుకు అంటే పిల్లలకి భోగి పండ్లు వేద్దాము అనేసి ప్లాన్ చేశాము. ఇది వచ్చేసి చిన్న బ్యాక్గ్రౌండ్ సెటప్ అండి. ఫొటోస్కి మాత్రం చాలా చాలా బాగా కుదిరిందనమాట ఈ బ్యాక్గ్రౌండ్. సో మిడిల్లో పర్పుల్ కలర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి నా ప్లెయిన్ శారీ అండి. సో శారీని మిడిల్లో హ్యాంగ్ చేసి సో 2 సిమిలర్ కటన్స్ని అటువైపు ఇటువైపు పెట్టించేసాను అనమాట. సో నాకు ఎలా కావాలి అనే ఐడియాని వాళ్ళకి చెప్పేసి నేను డెకోర్ చేయించుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా శారీ అండి. ఈ శారీని నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఎంత బ్యూటిఫుల్ శారీ అంటే జస్ట్ మనకి 500లో ఇంత మంచి శారీ దొరుకుతుంది అని నేను అసలు అనుకోలేదు. సో చాలా చాలా బాగుంది. బోలెడన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఇచ్చారండి. ఇక్కడ శారీ పైన ఎక్కువగా సిల్వర్ కలర్ కనిపిస్తుంది కాబట్టి నేను నా దగ్గర ఉన్న వైట్ కలర్ బ్లౌజ్తో మ్యాచ్ చేశాను. సో చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. అండ్ నా దగ్గర మ్యాచింగ్ జ్యువెలరీ కూడా ఉంది కాబట్టి సో మ్యాచ్ చేసేసాను. సో ఓవరాల్గా లుక్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. మంచి ట్రెడిషనల్ లుక్ అయితే కనిపించింది అనమాట. ఈ శారీ ఎవరికైనా నచ్చింది అని అనిపిస్తే ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఫ్లిప్కార్ట్లో కొన్నాను, లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో చాలా చాలా బ్యూటిఫుల్ అనమాట. సో చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. నేను ఎలాగైతే చెప్పానో అలానే చేశారు. సో బంతిపులని హ్యాంగ్ చేశారు. అలాగే 3 కైట్స్ తెచ్చి పిన్ చేయమని చెప్పాను. సో పిన్ చేశారనమాట. చాలా చాలా బాగుంది. నా బ్యూటిఫుల్ ఏంజిల్స్తో బ్యూటిఫుల్ డెకరేషన్ చాలా బాగా నచ్చింది. ఇక్కడేమంటే వెన్నీ, భూమి సేమ్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నారు. చాలా చాలా క్యూట్గా ఉన్నారు. అండ్ మా చిన్న పాపకి ఇంకా నిద్ర సరిపోలేదనమాట. ఎర్లీ మార్నింగ్ లేచేసింది కదా. సో అందుకని త్వరగా పడుకుంది బ్రేక్ఫాస్ట్ అవ్వగానే.
ఈ భోగి పండ్ల కోసమే మళ్ళీ లేపాము. మళ్ళీ నిద్ర డిస్టర్బ్ అయిపోయింది. అందుకే అంత స్లీపీ మూడ్‌లో ఉందనమాట. వెన్నీ దగ్గరే ఉంటుందండి. సో, ఎక్కువగా అక్క, అక్క అని అంటుంది. అక్క అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఇక్కడ రోనీ, కన్నా కూడా సేమ్ సిమిలర్ డ్రెసెస్ వేశాము. వీళ్ళని ఇలా కూర్చోబెట్టేసరికి మాకు సరిపోయిందండి. ఒక పట్టాన కూర్చోరు కదా! ఇలా మా సెలబ్రేషన్‌లో ఇంకో ఇద్దరు జాయిన్ అయ్యారండి. ఇంకొక బావగారి పిల్లలు, అమ్ములు, అలాగే ప్రవీణ్. సో, మా ఇంట్లో ఎలాంటి అకేషన్ అయినా, సెలబ్రేషన్స్ అయినా ఈ నలుగురు ఉంటారు. సో, నా వ్లాగ్స్‌లో కూడా మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. భోగి పండ్లు వేయడం కోసం అంతా రెడీ చేశామండి. చూస్తూ ఉండండి. వీడియో కంటిన్యూ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా జరిగిందనమాట మా భోగి సెలబ్రేషన్స్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఈ వీడియో ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో మీకు నచ్చుంటే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.